హాయ్ గాయస్, ఏంటి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా? గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఎప్పుడు కేఫ్ కాఫీడోలో కేఎఫ్సీలోనే తిన్నాం కదా. ఇంట్లో చేసుకుంటే దాని రుచి, అది టేస్ట్ అసలు మీకు వేరే లెవెల్ ఉంటుంది. చూడండి, ముందుగా గార్లిక్ తీసుకోండి. గార్లిక్ చిన్న మైకాయ కేమా కింద కొట్టండి. ఎంత చిన్న కొడితే అంత కొట్టండి. తర్వాత కొరియాండర్, అది కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర కూడా కేమా కొట్టండి. కొట్టిన తర్వాత గార్లిక్ దాంట్లో కొత్తిమీర వేసి మనకు కావాల్సినంత బటర్, ఫుల్గా బటర్ వేసి దాన్ని ఫుల్ పచ్చడి చేసి ఫుల్ కలపాలండి. ఏదో అక్కడక్కడ కాదు, ఫుల్ కలిపితేనే దాని టేస్ట్, మరి రుచి బాగుండాలి కదా మనకి. ఫుల్ కలిపేసి చూస్తున్నారా, మా అమ్మ కలిపేస్తుంది, నేను పక్కన ఉన్నానని. కొన్ని చీజ్ బాల్స్ వేసుకొని మళ్ళీ కలపండి. స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టండి. తర్వాత బ్రెడ్కి గార్లిక్ పేస్ట్ రాయండి. ఫుల్గా రాసి పైన మళ్ళీ చీజ్ బాల్ ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ వేయద్దు, నచ్చిన వాళ్ళు వేసుకోండి. స్టవ్ మీద పెట్టి పైన ఒక మూత పెట్టండి ఫ్రెండ్స్. మూత పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తీస్తున్నాను చూడండి. సో ఆ చీజ్ అలా మెల్ట్ అయ్యి మొత్తం, ఇప్పుడు చూడండి కట్ చేసినప్పుడు సౌండ్ వచ్చింది. అది ఎట్టింగ్ కాదండి, నిజంగా సౌండ్ వచ్చింది. కావాలంటే మీరు ట్రై చేసి కామెంట్లో పెట్టండి, తెలుస్తుంది. చూసారా, క్రిస్పీ గార్లిక్ బ్రెడ్ టోస్ట్. బయట మనం ఆర్డర్ చేసుకుని తింటాం, అది ఇంట్లో చేసుకుని తినండి. ఒక్కసారి ట్రై చేయండి. గార్లిక్తో ఇంకొక ఐటెం కూడా చేయబోతున్నాను, అది కూడా చూద్దరు. కానీ చూసారా, నాకు టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ నన్ను తిడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.